ఎస్తేరు 6. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరేషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లుగా అందులో రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకై బహుమతి ఏదైనాను ఘనత ఏదైనాను చేయబడిన అని అడుగగా రాజు సేవకులు ఇతనికేమీయూ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. అప్పుడు ఆవరణలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాడు. అంతటికి హామాను తాను చేయించిన ఉరికొయ్య మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయుటకే రాజు నగరు యొక్క ఆవరణములోనికి వచ్చి ఉండెను. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలబడి ఉన్నాడని రాజుతో చెప్పగా రాజు అతని రాణీయుడి సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చెను. రాజు ఘనపరిచిన నపేక్షించు వానికి ఏమీ చేయవలనని రాజు అతనిని అడుగగా హామాను నన్నుగాక మరి ఎవరిని రాజు ఘనపరచ అపేక్షించునని తనలో తాను అనుకొని రాజుతో ఇట్లనెను. రాజు ఘనపరచ ఉపేక్షించిన వానికి చేయు తగినదేమనగా రాజు ధరించుకుని రాజవస్త్రములను రాజు ఎక్కువ గుర్రమును రాజు తన తల మీద ఉంచుకును రాజ కిరీటమును ఒకడు తీసుకొని రాగా ఘనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు ఘనపరచ అపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపకేసి ఆ గుర్రము మీద అతనికి ఎక్కించి రాజవీధులు అతను నడిపించుచు రాజు ఘనపరచ అపేక్షించిన వానికి ఆ ప్రకారముగా చేయ తగునని అతని ముందర చాటింపవలెను. అందుకు రాజు నీవు చెప్పిన ప్రకారమే శీఘ్రముగా ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని రాజగుమ్మమున వద్ద కూర్చొని ఉన్న యూదుడైన మొర్దెకైకి అలాగుననే చేయుము. నీవు చెప్పిన దానిలో ఒకటియు విడువక అంతయు చేయుమని హామానుకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకుని మొర్దెకైకి ఆ వస్త్రమును ధరింపచేసి ఆ గుర్రము మీద అతనికి ఎక్కించి రాజవీధులు అతని నడిపించుచు రాజు ఘనపరచ అపేక్షించిన వానికి ఈ ప్రకారము చేయతగునని అతని ముందర చాటించాడు. తరువాత మొర్దెకై రాజగుమ్మము వద్దకు వచ్చాడు. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు తన ఇంటికి త్వరగా వెళ్ళిపోయాడు. హామాను తనకు సంభవించినదంతయు తన భార్య అయిన జెరెషునకు తన స్నేహితులందరికీ తెలుపగా అతని యొద్దనున్న జ్ఞానులను అతని భార్య అయిన జెరెషును ఎవని చేత నీకు అధికార నష్టం కలుగుచున్నదో ఆ మొర్దెకై యూదుల వంశపు వాడైన ఎడల అతని మీద నీకు జయము కలుగదు, అతని చేత అవశ్యముగా చనిపోదు అని అతనితో అనిరి. వారు ఇంకా మాట్లాడుచుండగా రాజు యొక్క నపుంసకులు వచ్చి ఎస్తేరు చేయించిన విందునకు రమ్మని హామానును త్వరపెట్టిరి.